ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ రేషన్ బియ్యం కేంద్రాన్ని మంత్రి సవిత జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఉచిత రేషన్ బియ్యాన్ని మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణంలోని వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేపడతారని మంత్రి సవిత అన్నారు. నందమూరి తారక రామారావు కూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం మొదలు పెట్టారని తెలిపారు. ₹2కే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిందన్నారు మంత్రి సవిత. నీకు ప్రతి నెల నువ్వేం అక్కడికి వెళ్ళ పని లేదు. ఏం పెద్దమ్మా, ఇక్కడికే స్టోర్ డీలర్ తీసుకొచ్చి ఇస్తారు. పెన్షన్ తీసుకున్నావా? ఎంత తీసుకున్నావు? భారతదేశంలోనే ₹2 కిలో బియ్యాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. మరి పేద ప్రజలు సంపూర్ణంగా భోజనం అందాలనే బడుగు బడిగిన వర్గాల కోసం ₹2 కిలో బియ్యాన్ని మొదలుపెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మరి ఎప్పుడుగా అప్పటి నుంచి మరి 2019 వరకు కూడా స్టోర్ డీలర్ల దగ్గరే గ్రామాల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, రైస్ తీసుకునేవారు. నమ్మకంగా స్టోర్ డీలర్ దగ్గరకు పోతే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అని చెప్పి తీసుకునేవారు. మరి గత ప్రభుత్వం 1924 రావడంతో MDUలు వెహికల్స్ పెట్టి మేము డోర్ డెలివరీ చేస్తాం అని చెప్పి పనులు పోయిండే వాళ్ళు కూడా దానికోసం కాసుకోవడం, సరిగా సదుపాయాలు లేకపోవడం, దానివల్ల ఉపయోగం లేకపోవడం, సుమారుగా మనకు అంటే ప్రజల సొమ్ము ₹233 కోట్ల వృధా అయిపోయిందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.